నచ్చగా ఒకనాడు పెద్ద భార్య దగ్గరికి వెళ్ళి ఆమెతో ఏకీభవించి ఆమెను ప్రేమ తీస్తుండగా దేవాది దేవుడు ఆమె గర్భాన్ని దీవించాడండి. దీవిస్తే పెద్ద భార్య లేగా నెలదప్పి గర్భం ధరించి నెల కలిసి ఆమె కళ్ళు పండగా చూసారండి. దేవాది దేవుడు ఆమె గర్భాన్ని జీవించగా కోరినట్లుగా ఆమె గర్భమున కొడుకు దేవుడు దీవిస్తే పెద్ద భార్య నెల తప్పి గర్భం ధరించి చక్కని బాబు పుట్టాడు. ఆ బాబు పేరు రూబేను. అలా మొదలుకొని పెద్ద భార్య వేయ గర్భాన 6 సంతానం కలిగారండి. రూబేను, సిమ్యోను, లేవి, యోధ, ఇస్సాకరు, జబూలూను 6 కలిగారు. అయితే దాసీలతో పాటు కాపురం చేశాడు యాకోబు. అయ్యా ఇద్దరు దాసీలకి 4 సంతానం కలిగారు. దాను, నప్తాలి, గాదు, ఆసేరు. అయితే నేను అందంగా ఉన్నానని మరి మురుస్తుంది రాహేలు గర్భాన్ని మూసాడండి దేవుడు. అందుకే బైబుల్ ఏమంటుంది? అందము వ్యర్థమని సౌందర్యము దేవుని మాట అప్పుడు దేవాది దేవుడికి బలపడుతుంది చిన్న భార్య రాహేలు. దేవా నాకు అందం ఉంది, ఐశ్వర్యం ఉంది, మేళలు ఉన్నాయి, ఎన్ని బంగారం ధన కనుక వస్తువాహనాలు ఉన్నాయి. ఎన్నున్న సుఖం ఏంటి? నాకు సంతానం లేదు. అయ్యా మక్క గారికి సంతానం ఇచ్చావు, మా చేతి కింద పరిచారం చేస్తున్నటువంటి దాసీలకు ఇచ్చావు సంతానము. ఓ దేవా నీ చిత్తమైతే నా కొత్త పెద్దని దయచేయుము దేవా. అప్పుడు వెతుకుడే మీకు దొరుకును, అడుగుడే ఇవ్వబడును, తట్టుడే మీకు తీయబడును. అయ్యా దేవుణ్ణి అడిగారు ఎలుగెత్తి. ఆ సమయంలో దేవదేవుడు మహోన్నతుడు యెహోవా దేవుడు అయ్యా పాపుల కొరకే తమ అమూల్యమైన రక్తాన్ని ఆఖరు ముట్టు వరకు కార్చాడు. కానీ సేలం సోరమ్మ గారు, లంకపల్లి ఆడపడుసు కొడుకు డేవిడ్ గారు. అయ్యా అరసలపాడు నుంచి వచ్చి దేవుడి గారు 100 రూపాయలు ఈ పండుగ సందర్భంగా ఇచ్చి ఉన్నారు. ఇచ్చినటువంటి వారిని అయ్యా దేవుడు గారి యావరి దేవుడు 30 గర్భదంతులు 100 తీరించి వారిని వారి కుటుంబాన్ని కాసి కాపాడును గాక. అయితే నాయన దేవుడు మొరపెట్టిందండి. చూసారా, దేవుడిని అడిగితే మనకు అన్ని